ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఆర్ కలెక్షన్స్. అండ్ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో లైక్ చేయనట్లయితే లైక్ చేసేసేయండి. అండ్ ఇప్పుడైతే మీకు ఇంకో కొన్ని కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను. అండ్ క్లియరెన్స్ సేల్ అని చెప్పాను కదా, పెడతానండి. ఒక్క 1-2 డేస్ వెయిట్ చేయండి. సీజన్ టైం కదా, కొంచెం బిజీగా ఉన్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? నెక్స్ట్ అయితే ఇప్పుడు మీకు కొన్ని వర్క్స్ చూపిస్తాను. చాలా బాగున్నాయండి బ్రైడ్స్కి అయితే మనకు. సో ఫస్ట్ వర్క్ సింపుల్ వర్క్తో స్టార్ట్ చేస్తా. కొన్ని కొన్ని కలర్స్ ఏంటంటే అవి చూడడానికి సింపుల్గానే ఉంటాయి, కాకపోతే కొన్ని కలర్స్ మీద ఆ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. అలాంటి బ్లౌజ్లో ఇది ఒక బ్లౌజు. నేను ఈ డిజైన్లో దాదాపుగా ఒక 10 బ్లౌజుల వరకు వేయొచ్చు సింపుల్గా కావాలి అన్న వాళ్ళకి. బట్ నాకు ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇది చూడండి, చాక్లెట్ కలర్ పైన ఈ గోల్డ్ అండ్ మనకు గోల్డ్ కలర్ లోనే లైట్ అండ్ జెర్రీ ఒకటి వచ్చేసి థ్రెడ్, రాయల్ థ్రెడ్ వాడాను అనమాట. సో అండ్ దీనికి స్టోన్స్ కూడా చూడండి నేను ఎలా ఇప్పించానో. సెపరేట్ గా స్టోన్స్ కూడా పెట్టిస్తానండి, నాకు పెట్టడానికి టైం దొరకదని చెప్పేసి నేను ఒక పర్సన్ కి అమౌంట్ ఇచ్చి మరి తనతో స్టోన్స్ పెట్టిస్తాను అన్నమాట, ఓకేనా? మగ్గం లుక్ వచ్చేలాగా అండ్ బూటీస్ కూడా యాడ్ చేశాను ఎక్స్ట్రాగా. ఇలా చూడండి, ఇది బూటీస్ అనేది మీ చాయిస్. బూటీస్ కావాలి అంటే వేసిస్తాను, వద్దు అంటే స్కిప్ చేసేస్తాను అనమాట, ఓకేనా? సో హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా సింపుల్ వర్క్ అండి. మధ్యలో మనకి చూసారా పానీ వర్క్ కూడా ఉంటుంది, మనకి వితౌట్ పానీ వర్క్ ఉంటుంది, పానీ వర్క్తో కూడా ఉంటుంది. డిజైన్ మనం ఎలా అయినా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, నీట్ ఫినిషింగ్తో వస్తుంది. అండ్ కాస్ట్ కూడా మీకు చాలా తక్కువ కాస్ట్, 500 to 700 లోపే ఉంటుంది అనమాట, ఓకేనా? 500 to 700 మధ్యలో ఉంటుంది, విత్ క్లాత్తో పాటుగా ఉంటుంది. కరెక్ట్గా ప్రైజెస్ అయితే నేను చెప్పానండి. మీరు ఒకవేళ మీకు ప్రైజెస్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబరు 6281380355, ఇది నా నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను, ఓకేనా? సో మనకి ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు. మీరు క్లారిటీ పిక్, శారీ పిక్ పెడితే ఒకవేళ మీరు బ్లౌజ్ పీసెస్ అట్లాగా పంపిస్తా అన్నా కానీ పంపించవచ్చు అనమాట, ఓకేనా? ఇదైతే సింపుల్ వర్క్, తక్కువ కాస్ట్లో చాలా తక్కువలో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సింపుల్లోనే ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. సేమ్ అదే రేంజ్లో 5 to 7 రేంజ్లోనే ఉంటుంది. మెరూన్ కలర్, ఇది వచ్చేసి మెరూన్ పైన మీకు ఒకవేళ శారీ పిక్స్ కూడా కావాలంటే చూపిస్తాను నేను. సో ఇదండి శారీ. నేను ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ కోసం డిజైన్ చేశాను. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. వీళ్ళు వచ్చేసి ఇది ఆల్రెడీ యూజ్డ్ శారీ అన్నమాట. సో వాళ్ళ బ్లౌజ్ బాగాలేదు అండ్ తెలీదు, సమ్ రీజన్స్ ఖరాబ్ అయిందా లేకపోతే తెలీదు. వాళ్ళు అయితే నాకు సింపుల్లో బ్లౌజ్ కావాలిరా వేసియు అని చెప్పారు. సో అందుకోసమే నేనైతే ఇలా డిజైన్ చేశాను. చూసారు కదా, ఈ శారీకి ఇలా డిజైన్ చేశాను. ఇంకా ఈ బ్లౌజ్ వేసుకోవడం వల్ల ఈ శారీ లుక్కే చేంజ్ అయిపోతుందని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇదండి శారీ, సింపుల్ శారీ, ఆర్గంజా టైప్లో ఉంటుంది, ఓకేనా? చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి, చూస్తున్నారు కదా ఇలా. సో మెరూన్ పైన నేను లైట్ పెసర కలరు అండ్ ఇది ఒకటి కాపర్లో థ్రెడ్ అండి, ఇది జెరీ కాదు. ఇవి 3 అండ్ ఒకటి గోల్డ్, 3 యూజ్ చేసి వేశాను. అండ్ ఇది వేసింది శారీ వచ్చేసి ఇదండి. నేను ఈ శారీ కోసం ఈ బ్లౌజ్ డిజైన్ చేశాను అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఇది మెరూన్ అండ్ లైట్ గ్రీన్ షేడ్ మిక్సింగ్ లో వచ్చింది కాబట్టి ఇది డిఫరెంట్ కలర్ ఉంటుంది. అండ్ మనకి పళ్ళులో వచ్చేసి మెరూన్ ఉంటుంది, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మెరూన్. సో నేను ఇదే బ్లౌజ్ గా తీసుకున్నాను, మనకి కాంట్రాస్ట్ లో బాగా అనిపిస్తుంది అని చెప్పేసి. మనకి ఇది కావాలి అన్నా మనం వెతకొచ్చు బ్లౌజ్ కోసం, కాకపోతే ఈ మెరూన్ అనేది ఈ శారీకి బాగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ అయితే సెలెక్షన్ చేసిన. చూస్తున్నారు కదా ఇలాగా. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే శారీలో వచ్చేసి ఇలాగా బూటీస్ బూటీస్ లాగా ఉంది కదా. సో అందుకనే నేను ఈ డిజైన్ అయితే ఇలాగ సెలెక్షన్ చేసుకొని వేసాను. ఇది కూడా కొంచెం మ్యాంగోస్ అండ్ ఈ బూటీస్, ఫ్లవర్ బూటీస్ అట్లాగా ఈక్వల్ గా కనిపిస్తుంది. అండ్ వీళ్ళు అన్ని ఒక 4-5 శారీస్ తెచ్చిచ్చారు. సింపుల్ లో కావాలి, ఎక్కువ రేట్ వద్దురా, ఇవి తక్కువ రేట్ శారీసే కాబట్టి సింపుల్ లో కావాలని చెప్పారనమాట.
సో అందుకోసమే నేను ఇలాగా సింపుల్‌లో 5-7 రేంజ్‌లో ఇలాగైతే డిజైన్ చేశాను. సో మీకు కూడా ఇలాంటివి డిజైన్స్ కావాలి అంటే మెసేజ్ చేయండి. కస్టమైజేషన్ అయితే చేసిస్తాను. ఇదైతే ఇంకా ఫినిషింగ్ అవ్వలేదండి. ఈ బ్లౌజ్ ఫినిషింగ్ అవ్వలేదు. ఇది కూడా సింపుల్ వర్క్. ఇలాగా పికాక్స్ వస్తుంది. ఇది కూడా సేమ్ 5-7 రేంజ్. ఒకవేళ నేను ఇది ఫినిషింగ్ అయిన తర్వాత నేను మళ్ళీ కనుక వీడియో తీస్తే నేను నెక్స్ట్ వీడియోలో స్టోన్స్ అవన్నీ ఫినిషింగ్ అయిన తర్వాత ఎలా ఉంటది అనేది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? ఇది వచ్చేసి ఈ సారీ మీది. ఇందులో మల్టీ కలర్ ఉన్నాయి కానీ నేను మల్టీ కలర్ యూజ్ చేయలేదండి. ఓన్లీ 2 కలర్స్ యూజ్ చేసిన. మీరు చూసినట్లయితే గ్రీన్ పెసర గ్రీన్ కలర్ అండ్ ప్లస్ సిల్వర్. ఈ సారీలో చూసిర్రు కదా మొత్తం సిల్వర్ వచ్చింది. అండ్ పికాక్ లో గోల్డ్ యూజ్ చేసిన అనమాట. ఇలాగా కొంచెం డిఫరెంట్ గా. ఇది నేను ఇందులో పింక్ నాకు ఆప్షన్స్ లేవండి. ఈ డిజైన్ లో ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయినా కానీ నేను పికాక్ లో గోల్డ్ కూడా ఎక్స్ట్రా వాడాను అనమాట. సో ఇట్లాగా కొన్ని డిజైన్స్ కి ఏంటంటే కలర్ ఆప్షన్స్ ఉండవు అండ్ తక్కువలో కాస్ట్ కాబట్టి అంతే. మనకి ఇప్పుడు దాదాపుగా ఒక 1200 అట్లాంటి రేంజ్ తర్వాత సారీ డిజైన్స్ కి ఏంటంటే నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని డిజైన్స్ కి ఏంటంటే 1-2 అంతే. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక మంచి బ్యూటిఫుల్ వర్క్ అయితే చూపిస్తా చూడండి. ఇప్పుడు మిషన్ పైన రన్ అవుతున్న డిజైన్ కూడా ఇదే అన్నమాట. ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. తీసేసేయాలి, ఇంకా ఫినిషింగ్ చేయాలి. ఇది ఫినిషింగ్ చేసిన తర్వాత వీళ్ళు మధ్యలో వచ్చేసి ఇది సారీ బార్డర్ వేయించుకున్నారు మీరు చూసినట్లయితే. అండ్ కింద నేను ఇంకొక బార్డర్ యాడ్ చేసిన. ఇది వచ్చేసి ఈ డిజైన్ కి కాదనమాట, వేరే డిజైన్ తీసుకొని నేను ఈ డిజైన్ కి యాడ్ చేసిన. ఇది కట్ వర్క్ వచ్చింది కదా, సో కట్ వర్క్ అంత బాగోదని చెప్పేసి కిందికి ఇక్కడ కట్ వర్క్ వేసిన. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, ప్యాచ్ తర్వాత యాడ్ చేయలేదు నేను. డిజైన్ వేసేటప్పుడే ఈ బార్డర్ అనేది యాడ్ చేసిన. మనకు మళ్ళీ కుట్టినట్టుగా కట్టింగ్ లాగా అలా ఏం కనిపించదు అనమాట. అండ్ దగ్గర దగ్గర స్టిచ్చెస్ వస్తాయి. దాదాపుగా మగ్గం కంటే మంచిగా కనిపిస్తుంది అనమాట. మనకి ఇది మగ్గంలో కావాలి అనుకుంటే ఒక 10,000 వరకు ఈజీగా పడుతుంది. మనకి కంప్యూటర్లో అయితే బిలో 2000లో అయిపోతుంది. అండ్ వీళ్ళు వచ్చేసి ఇలాగా హ్యాంగింగ్స్ కావాలి అన్నారు. ఇవి హ్యాంగింగ్స్ కూడా నేను వేసాను చూడండి. ఇలాగా వాళ్ళు వచ్చేసి ఒక ఆన్లైన్ పిక్ పెట్టారు. అవి చాలా పొడవుగా ఇంత ఇంత ఉన్నాయి అనమాట హ్యాంగింగ్స్. కాకపోతే అలా అంత వద్దు, చిన్నగా కావాలని చెప్తే నేను ఇలాగైతే డిజైన్ చేశాను. ఓకే, చాలా చాలా బాగుంది కదా. అండ్ బ్యాక్ వచ్చేసి కట్ వర్క్ అండ్ ఎక్స్ట్రా లట్కన్స్ కూడా, అవి డోరీస్ కి హ్యాంగింగ్స్ అనమాట, లట్కన్స్. అండ్ వీటి కూడా నేను ఎక్స్ట్రాగా ఇప్పుడు మనకు హ్యాండ్స్ కి యాడ్ చేసినట్లుగా ఇలాగ కిందికి బీడ్స్ తోని ఇలాగ యాడ్ చేశాను. చాలా బాగుంది కదా బ్లౌజు. అండ్ ఫినిషింగ్ అనేది మనకు నీట్ ఫినిషింగ్ వస్తుందండి. కొన్ని మిషన్స్ పైన ఫినిషింగ్ నీట్ గా ఉండదు. మల్టీ హెడ్ నీడిల్ పైన వేసిన బ్లౌజెస్ అనేది తక్కువ కాస్ట్ ఉంటాయి, కాకపోతే ఫినిషింగ్ బీట్ అంత నీట్ గా అయితే ఉండదండి. అది పక్కా నేను కన్ఫామ్ గా చెప్తాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూపించిన బ్లౌజ్ వచ్చేసి ఇదే అండి. దీనికి హ్యాంగింగ్స్ కూడా వేసాను. హ్యాంగింగ్స్ ఆర్డర్ అయితే నేను తీసుకోనండి నేను, కాకపోతే మీకు చూపిస్తున్నాను అంతే. జస్ట్ శారీ చూపించాలి కదా, సో అందుకనే. ఈ శారీ ఇప్పుడు మీకు ఇది కొంగు అండి, శారీ కలర్ ఇదైతే కాదు. చూపిస్తాను ఒక్క నిమిషం. ఇదిగోండి శారీ కలర్ ఇది. చూసారంటే నేను ఈ బ్లౌజ్ అనేది ఈ శారీ కోసం డిజైన్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, చాలా బాగుందండి. ఇంకా మీకు వీడియోలో కంటే బయట లుక్ అనేది ఇంకా చాలా చాలా బాగుందన్నమాట. చూసారు కదా, మీకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ నేను చూపించడానికి కారణం ఏంటి అంటే, ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు, లేదు అంటే మీ ఏరియాలలో మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడు మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. కాబట్టి నేనైతే వీడియోలలో షేర్ చేస్తున్నాను అనమాట, ఈ హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా. ఓకేనా, మళ్ళీ ఆర్డర్ తీసుకున్నప్పుడు ఎందుకు షేర్ చేస్తున్నారు అనుకోవద్దు. సో చూసారు కదా, ఇలాగైతే నేను హ్యాంగింగ్స్ అయితే వేసిన. బ్లౌజ్ కూడా చూపించిన కదా, శారీ లుక్ కూడా చూపించిన కదా. సో ఇదండి ఈ రోజుకైతే వీడియో. అండ్ క్లియరెన్స్ సేల్ అనేది తొందరలోనే పెట్టేస్తాను. ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ టైం కూడా చూసుకోవచ్చు, నైట్ 9:00 అవుతుంది. అండ్ ఈరోజు ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను కదా, రేపైతే నేను అప్లోడ్ చేస్తా అనుకుంటున్నా ఈ వీడియోని. అండ్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ అయితే చేయండి. అకస్మాత్తుగా మీకు గివ్ అవే అయితే వస్తుంది. మీరు ఎప్పటికప్పుడు వీడియోస్ని లైక్ కొట్టేసి కింద కామెంట్ సెక్షన్లో లైక్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తూ ఉండండి. ఓన్లీ వీడియోకి గివ్ అవే ఇస్తానే అంటేనే లైక్ కొట్టడం కాదండి, ఎప్పటికీ లైక్ కొడుతూ ఉండండి. మీ ఒక్క లైక్ అనేది నాకు ఇంకొక వ్యూ అనేది పెంచుతాయి అనమాట. ఓకేనా,
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.